మరి నా వాక్యం యొక్క అంశం ఏంటంటే శుద్ధీకరణ, సైంటిఫికేషన్. ఈ శుద్ధీకరణ అనేది ప్రతి ఒక్క మానవునికి అవసరమై ఉన్నది. ఈ విషయం గురించి, పదం గురించి మరి ధ్యానించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉంచినటువంటి ఆయనకు ఉద్దేశాన్ని ఈరోజు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. శుద్ధీకరణ అనేది దేవుడు మనలోంచే కోరుకుంటాడంట. ఎందుకు అంటే, ఒకవేళ శుద్ధీకరణ అవసరత మానవునికి లేకపోతే పాపక్షమాపణ కానీ, ఈ లోకానికి రక్షకుడిగా దేవుడు రావడం కానీ, దైవత్వాన్ని పక్కన పెట్టి, మహిమను పక్కన పెట్టి ఒక మనుష్య కుమారుడిగా దేవుడు ఈ లోకానికి రావాల్సిన అవసరత ఉండేది కాదేమో. కానీ మానవునికి శుద్ధీకరణ అవసరత ఉంది కాబట్టి ఎంతో ప్రాధాన్యత కలిగి మరి ప్రతి మనిషికి కూడా ఆ శుద్ధీకరణ అనేది అవసరం కాబట్టే అంత గొప్ప మరి రక్షణ మనకు అందించబడింది. దేవుడు పాపక్షమాపణ అవసరమే లేకుండా చేసేసిన, ఒకవేళ మనలుగా వదిలేసి ఉంటే, ఏ విధమైనటువంటి పట్టింపు లేకుండా ఎలాగో ప్రజలు పుట్టారు, పాపం చేసి చనిపోతారు అని ఆలోచన చేస్తుంటే నిజంగా దేవుడి లోకానికి వచ్చేవాడే కాదు. కానీ అది ఎంతగానో అవసరమై ఉన్నది కాబట్టి ఈ పాపక్షమాపణ అవసరత ఉంది, శుద్ధీకరణ అవసరత ఉంది. అంతేకాకుండా బాప్తిసం అవసరత కూడా మనకి తెలిసేలాగా దేవుడు చేశాడు. శుద్ధీకరణ ఎక్కడ ఉంది? శుద్ధీకరణ అన్న ఒక అంశాన్ని మనం తీసుకుంటే రక్షణలోనే శుద్ధీకరణ ఉందంట. దేవుడు తన యొక్క దైవత్వాన్ని పక్కన పెట్టి మనుష్య కుమారుడిగా మరి నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా సమస్తాన్ని కూడా విడిచిపెట్టి తన ఎముకలన్నీ స్థానం తప్పినవట. తను నిజంగా ఆ శిక్ష భరిస్తున్నప్పుడు తను ఎలాంటి శ్రమల గుండా వెళ్ళి ఉన్నారంటే యేసుప్రభు వారు ఆ ఒక్క క్షణం కూడా అబ్బా నాకు ఇదెందుకు, ఇంత అవసరమా అన్న ఆలోచన ఏ రోజు కూడా ఈయనకి ఏ క్షణం కూడా కలగలేదంట. అంటే నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఎందుకు అంత ప్రేమించి, ఎందుకు అంత సిలువ మరణం ఉంది ఈరోజు జయించిన వారిగా మన హృదయంలో ఉన్నారు అంటే ఈ శుద్ధీకరణ కోసమే. ఒకవేళ దేవుడు కానీ ఈ లోకానికి రాకపోయి ఉంటే మన పాపముల ద్వారా, మన యొక్క కర్మ ద్వారా చేసినవి జన్మతః పాపములు, వీటి నుండి విమోచన మనకి కలిగి ఉండేది కాదు. ఎంత గొప్ప రక్షణని నిర్లక్ష్యం చేస్తున్నామేమో. కానీ ఈ యొక్క రక్షణ దేని కొరకు అంటే, నువ్వు ఒకవేళ సంఘంలో చేర్చబడి యేసు రక్తంలో కడగబడి ఒక దేవుని బిడ్డగా, విశ్వాసిగా నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావంటే, ఆ యొక్క ప్రతి పాపమును ఒప్పుకొని యేసయ్యనికి చేర్చుకున్నామంటే మనము శుద్ధీకరించబడినట్టే. ఈ శుద్ధీకరణ అనేది ప్రతి క్షణం కూడా, ప్రతిరోజు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే రక్షించబడిన తరువాత ఒక బిడ్డగా, ఒక విశ్వాసిగా దేవుడు నీ జీవితంలో చేసే కార్యం ఏంటంటే, నువ్వెప్పుడైతే దేవుడిని హృదయంలోనికి అంగీకరిస్తావో, ఎప్పుడైతే దేవుడిని చేర్చుకుంటావో, ఆ క్షణం నుండి కూడా నీ జీవితంలో దేవుడు ప్రతి దాన్ని పట్టించుకుంటాడు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా నువ్వు అనుకుంటావు, అయ్యో నన్ను దేవుడు ఇంకా పట్టించుకోవట్లేదే, దేవుడు నా వైపు ఇంకా చూడట్లేదే, ఇంకా దేవుడు నన్ను నా విషయాలు ఏవి కూడా మరి అస్సలు పట్టించుకోవట్లేదు. ఒకవేళ నేను దేవునికి ఏమైనా విరోధంగా ఉన్నానేమో, దేవునికి నా మీద కోపం ఉందేమో, దేవునికి నా మీద ఇంకా ఏమైనా ఒకవేళ అలాంటి మనస్తత్వం ఉందేమో, అందుకే దేవుడు నన్ను పట్టించుకోవట్లేదేమో అని చాలామంది చాలాసార్లు చాలా సిచ్యువేషన్స్లో కొన్నిసార్లు ఒక విశ్వాసులుగా మనకి చాలా డౌట్స్ వస్తాయి. కానీ ఈరోజు ఒక శుభవార్త, రక్షించబడిన నీకు దేవుడు నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను ఎత్తి పట్టుకుంటారు. నీ ఆలోచనలు ఆయన ప్రతి పరిస్థితిని కూడా పట్టించుకోవడమే కాకుండా ఆయనే నీ జీవితంలో నీళ్లు పోస్తాడట, ఆయనే నిన్ను ఎరువు చేస్తాడట, ఆయనే కంచె పెడతాడట, ఆయనే పూత ఇస్తాడు, ఆయనే కాయిస్తాడు. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఆయనే ఫలాలిచ్చే చెట్టులాగా దేవుడు నిన్ను ఫలింపజేస్తాడు. ఎందుకు అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ నువ్వు మనుషుల దగ్గర ఎంత వెతికినా దొరకదు. ఈ దైవత్వం కలిగినటువంటి ప్రేమ, ఈ ఆత్మ ప్రత్యక్షత కలిగినటువంటి ప్రేమ, ఈ యొక్క దేవుడే సాక్షాత్తు దేవుడు నీ కొరకు భూమి మీదకు వచ్చి చూపించిన ప్రేమ నువ్వు ఇంకెక్కడా కూడా అనుభవించలేవంట.
కాబట్టి దినదినము కూడా దేవునిలో ముందుకు కొనసాగాలని దేవుడు ఆశపడతాడు. కాబట్టి ఈ శుద్ధీకరణ అనేటువంటి అంశం గురించి నువ్వు ప్రత్యేకంగా ప్రార్థించుకోవాలి. శుద్ధీకరణ మానవునికి ఎంతగానో అవసరత ఉన్నది. ఈ మాటను ధ్యానించినప్పుడు చాలా ఆశ్చర్యం కలిగింది. నిజమే కదా, మన ఎవ్రీడే మన లైఫ్లో అసలు ఆ విషయాన్ని పట్టించుకోం. దేవుడికి తెలుసులే, పరిస్థితులు బట్టి అంటారు కొంతమంది. పరిస్థితులు బట్టి మరి నేను తప్పలేదు అలా చేయడం అంటారు, లేకపోతే ఇంకేదో. కానీ క్షమాపణ అనేది చాలా వాల్యుబుల్ అండి. ఎప్పుడైతే మనము క్షమాపణ అడుగుతామో, ఎప్పుడైతే దేవుణ్ణి క్షమాపణ కోసం ఏదో ఒక విషయంలో ఏదో ఒక మిస్టేక్ నీకు తెలియకుండా తెలుసో చేసి మనం దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించి క్షమాపణ అడిగినప్పుడు అది చాలా వాల్యుబుల్గా దేవుడు చూస్తాడు. మనుషులైతే అవునా నువ్వు ఇలా చేసావా అలా చేసావా అంటారేమో, కానీ దేవుడు మాత్రం మానవుల్లో ఉండి పాపం ఏలుబడి చేస్తుంది కాబట్టి దాన్ని విరుగుడుగా యేసు రక్తాన్ని మనకి అందించేశాడు. ఆయనే రిక్తునిగా చేసుకొని లోకానికి దిగి వచ్చాడు. కాబట్టి నిత్యము ఎవ్రీడే ఎలాంటి పరిస్థితిలో ఉన్న రక్షణ గురించి నువ్వు ఆలోచన చేయాలి. ఇంత గొప్ప రక్షణ ఉచితంగా నాకు అందించబడింది. ఒకవేళ ఈ సిచ్యువేషన్లో దేవుడు ఉంటే ఎలా ఆలోచిస్తాడు, ఈ సిచ్యువేషన్లో దేవుడు ఉంటే ఎలా ఆలోచిస్తాడు, నేను అయితే ఇలా ఆలోచిస్తున్నాను. కానీ దేవుని ఆలోచన ఎలా ఉంటుందో మనకి వాక్యం ద్వారా మనకి తెలిసిపోతుంది. సో దేవుడు ఇలా ఆలోచించాడు కదా అని చెప్పి మనం దేవుని ఆలోచన జ్ఞాపకం చేసుకొని ముందుకు కొనసాగిపోవాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. మనము శుద్ధీకరణ కోసము మనల్ని శుద్ధిగా చేయడానికి, మనల్ని పరిశుద్ధతలోకి నడిపించడానికి, మనల్ని నీతిమంతులుగా భక్తి కలిగినటువంటి జీవితంలో ముందుకు తీసుకువెళ్ళడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. రెండవదిగా మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడంట. ఎప్పుడైతే నీ హృదయంలోనికి యేసయ్యని చేర్చుకున్నావో, నువ్వు ఎప్పుడైతే దేవుని కలిగి ఉన్నావో సంచకరువుగా ఆయన యొక్క ఆత్మను మనలో ముద్రించాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి క్షణం కూడా నువ్వు ఏది ఆలోచించినా నీకు తెలియకుండా జరిగిపోయిందంటే అవ్వదు. ఖచ్చితంగా ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క ఆత్మ నీలో ఉంది కాబట్టి ఆయన మనల్ని నడిపిస్తాడు. ఎన్నో పాపముల నుంచి మనం కాపాడబడ్డాం, ఎన్నో ఉపద్రవముల నుంచి కాపాడబడ్డాం. అంతేకాకుండా దేవుడే మనల్ని కాపాడుతాడని నిశ్చయిత మనకు కలిగి ఉన్నాం. కాబట్టి ఇన్ని రోజులు కూడా ఒక కృతజ్ఞత కలిగిన మనస్సుతో మనం దేవుని యొక్క మాటను వింటున్నాం. ఈరోజు ఈ శుద్ధీకరణ అనేది దేన్ని బట్టి నువ్వు స్వీకరించాలి? దేవుని యొక్క వాక్యము నిన్ను శుద్ధీకరిస్తుంది. నువ్వు ఎలా శుద్ధిగా ఉండాలి, ఎలా నేను దేవుని సంతోషపెట్టాలి, ఏ విధంగా నేను ఈ భూమి మీద ఈ పరిస్థితుల్లో నేను పరిశుద్ధమైన జీవితం ఎలా జీవించాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని యొక్క మరణాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి సిలువలో విజయాన్ని బట్టి నువ్వు సంతోషించాలి. ఆ యొక్క సిలువలో నా పాపము, శాపము సమస్తము కూడా మరి కడగబడింది, ఆయన రక్తంలో నన్ను శుద్ధినిగా చేశాడని నువ్వు గ్రహించాలి. రెండవదిగా నువ్వు సంఘంలో చేర్చబడిన తర్వాత నీ ప్రతి ఒక్క నీకు సంబంధించిన ప్రతి విషయం కూడా దేవుడు పట్టించుకుంటాడని నమ్మాలి. మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడని నమ్మాలి. ఇది ఎప్పుడైతే మనం జ్ఞాపకం చేసుకుంటామో, ఎంతోమంది అండి దేవుని వాక్యం ఎందుకు ఇంపార్టెంట్ అని నేను చెప్తానంటే, ప్రాక్టికల్గా కూడా నేను నా లైఫ్లో అనుభవించాను. ఎప్పుడైతే మనుషులు మాట్లాడినప్పుడు ఓదార్పు వస్తుంది కానీ అదంతా సాటిస్ఫాక్షన్గా ఉండదు. కానీ ఆ పరిస్థితిలో దేవుడి దగ్గర కూర్చొని వాక్యం చదివినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుని యొక్క మాట మనల్ని ఎంతగానో బలం కలగజేస్తుంది, ధైర్యం కలగజేస్తుంది. కానీ మనము దేవుని వాక్యాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఒక విశ్వాసగా ఈ నూతన సంవత్సరంలో ఒక క్రొత్త నిబంధన చేసుకో. దేవుని యొక్క వాక్యము యొక్క ఆ ఇంపార్టెన్స్ నీ హృదయానికి తెలిసినప్పుడు నీ పరిస్థితులు అన్నీ కూడా మారిపోతాయి. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఎంతోమంది అండి దేవుని వాక్యం ద్వారా కట్టబడ్డారు, ఎంతోమంది దేవుని వాక్యం ద్వారా గద్దించబడ్డారు, ఎంతోమంది దేవుని వాక్యం ద్వారా వారి నిర్ణయాలు, ఆలోచనలు మార్చుకొని, వారి బ్రతుకులు మార్చుకొని ఈరోజు ఒక గొప్ప దైవజనులుగా ఉంటున్నారు, లేకపోతే ఒక గొప్ప యోధులుగా మారిపోయారు. ఎందుకు అంటే దేవుని వాక్యం ఎంతో ఇంపార్టెంట్. మరి మనము దేవుని వాక్యాన్ని ఘనపరిచి దైవవాక్యం పట్ల గౌరవం కలిగిన వారిగా ఉండి మన చేతులను, హృదయాన్ని శుభ్రపరచుకోవాలి. అదే శుద్ధీకరణ. మనం ఎప్పుడైతే అలాంటి జీవితం కలిగి ఉంటామో, అట్లీస్ట్ ఆ థాట్, మన ఆలోచన ఎప్పుడు కూడా
దేవుని ఆలోచనలో, దేవుని యొక్క మాటతో, దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ఎప్పుడైతే కట్టబడతామో మనము ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉంటామని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఒక దైవజనుడు, ఒక ఎగ్జాంపుల్, దైవజనుడు మరి తన ఫ్రెండ్స్తో ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడంట. తను దేవునిలోనికి రాకముందు, దైవజనుడుగా ఉండకముందు ఆ పాత ఫ్రెండ్స్ అందరూ కూడా మళ్ళీ ఒక ట్రిప్కి వెళ్దామని ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే ఆ దైవజనుడు వారితో ఉంటున్నప్పుడు ముందులాగా ఆనందించలేకపోతున్నాడంట. ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ ఏదో ఆడదాము, ప్యాకెట్ ఆడదాం, లేకపోతే జల్దీఫై ఆడదాం అలా అడుగుతుంటే ఈయన అన్నాడంట సడన్గా, నాకు చేతులు లేవు కదా నేను ఆడడానికి అన్నారంట. అంటే ఏంటి ఇలా మాట్లాడుతున్నాడని చెప్పి వదిలేశారు. కొంతసేపు అయిన తర్వాత ఆల్కహాల్ తీసుకుంటున్నారంట. అప్పుడు కూడా అడిగినప్పుడు తిని అంటున్నాడంటే నాకు నోరు లేదు కదా అంటున్నాడంట. అందులో ఒక ఆయనకి చాలా కోపం వచ్చేసి చాలా గట్టిగా గొడవ చేశాడంట. నీకు అలవాటు లేదు, నేను మానేశాను, లేకపోతే నేను మీతో పాటు నేను ఉండలేనని చెప్పాలి కానీ చెయ్యలేదు, నోరు లేదు, ఇలాంటివి ఎందుకు చెప్తున్నావు, ఇలా ఎందుకు ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు అన్నప్పుడు ఆ దైవజనుడు తన నోటిని తెరిచి చాలా ధైర్యంగా, అసలు ఫ్రెండ్స్ ముందు అట్లా మాట్లాడలేము, ఎందుకులే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం, వాళ్ళతో ఎందుకులే అనుకుంటాం, కానీ ఆ దైవజనుడు ఒక మాట చెప్పాడంట, నేను ముందులాగా మీతో నేను ఉండలేకపోతున్నాను, నేను ముందు మీతో పాటు కలిసి ఆడిన వాడినే, తాగిన వాడినే, తిరిగిన వాడినే, కానీ నా జీవితంలో నేను అన్నీ కోల్పోయినప్పుడు, నాకెవ్వరు చూడలేనప్పుడు, నా జీవితం అంతా అంధకారమైనప్పుడు, ఆ రాత్రి నేను చనిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ సాక్షాత్తు యేసు ప్రభు నాతో మాట్లాడారు. సో నా జీవితాన్ని మార్చిన యేసయ్య కొరకు నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను, ఒక నిబంధన చేసుకున్నాను. కాబట్టి ఇప్పుడు నేను అవన్నీ చేయలేను, నేను ఇప్పుడు అట్టి విధంగా ఉండలేను అన్నప్పుడు అందులో సగం మంది దేవుని వైపు త్రిప్పబడ్డారు. హల్లెలూయా చెప్దామా ప్రతి ఒక్కరము. ఎందుకంటే నీ ఒక్క నిర్ణయం, అతని నిర్ణయం అనేక మందిని మార్చింది. ఈరోజు నువ్వు తీసుకున్న నిర్ణయం, నువ్వు స్టాండ్ తీసుకొని నిలబడితే నీ వెనకాల నీ కుటుంబం అంతా కూడా దేవునిలోనికి రావచ్చేమో. నీ ఫ్రెండ్స్, నీ సర్కిల్, నువ్వు ఎక్కడ వర్క్ చేస్తున్నావో ఒక ఎగ్జాంపుల్గా దేవుడి దగ్గర నువ్వు నిర్ణయం తీసుకొని నిబంధన చేసుకొని నిలబడినప్పుడు నీ ఒక్క నిర్ణయము అనేక మందిని దేవుని వైపు త్రిప్పగలదు. అక్కడ అన్ని మైళ్ళు దూరాన్ని నడుచుకొని వెళ్ళాడండి సమరయ స్త్రీ కోసం. యేసు ప్రభుకి తెలీదా? ఖచ్చితంగా అక్కడ సమరయ స్త్రీ ఉంటుందని తెలుసు, కానీ చాలా అలసిపోయాడు దేవుడు. అక్కడ అంత దూరం వెళ్ళిన తర్వాత ఆమెతో మాట్లాడినప్పుడు ఆ ఒక్క నిర్ణయం, సమరయ స్త్రీ తీసుకున్న నిర్ణయము ఒక ఊరంతటిని మార్చేసింది. ఈరోజు నిర్ణయానికి, నిబంధనకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది శుద్ధీకరణతో జత చేసి ఉంది. నువ్వు దేవుని దగ్గర వాక్యం విన్నప్పుడు ప్రాక్టికల్గా, మొండిగా ఎవరైతే రాడికల్గా నిలబడతారో వారి జీవితంలో దేవుడు వండర్స్ చేస్తాడంట. అసలు అంతు చిక్కని కార్యాలు, అసలు కంటికి కనిపించవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కాని గొప్ప కార్యములు మన జీవితంలో ఆయన యొక్క మహిమ ద్వారా జరుగుతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మరి మనం జ్ఞాపకం చేసుకోవాలి, నీకు ఈరోజు ప్రకటించే ఈ వాక్యము నిన్ను శుద్ధీకరిస్తుంది. నీకు ప్రకటించే వాక్యం నిన్ను పవిత్రతలోనికి నడిపిస్తుంది. నీకు ప్రకటించే ఈ వాక్యము పాపం మీద నీకు అసహ్యత పుట్టిస్తుంది. ఈరోజు విన్న ఈ వాక్యము నిన్ను ప్రతి పరిస్థితి నుంచి విడుదల చేయనుగా కానీ ప్రకటిస్తున్నాను. ఒకవేళ నలిగిపోతున్నావేమో, ఈ న్యూ ఇయర్లో కూడా నీ లైఫ్ అసలు అర్థం కాని పరిస్థితిలో ఉన్నావేమో, ఈ మొదటి వారంలో నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకుంటాను, దేవుని యొక్క మాట మీద నేను ఆనుకొని నేను ఒక స్టాండ్ తీసుకొని ఒక నిబంధన చేసుకుంటాను, ఒక శుద్ధీకరణగా పరిశుద్ధమైన జీవితం కొరకు నేను పాటుపడతానని నువ్వు నిర్ణయం తీసుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధపడుతున్నాడు. అలా అని నీ ప్రయాసతో, నీ శక్తితో, నీ జ్ఞానంతో నువ్వు పరిశుద్ధతలో నిలబడలేవండి. ఎందుకంటే ఫైనల్గా ఆయన కృప మీద ఆధారపడాలి, ఆయన సిలువ మీద ఆధారపడాలి. ఎందుకు అంటే ఒకసారి నువ్వు దేవుణ్ణి రక్షించబడినప్పుడు, దేవుణ్ణి నీ హృదయంలోనికి చేర్చుకున్నప్పుడు ఆ తర్వాత నుంచి నిన్ను లీడ్ చేసేది పరిశుద్ధాత్మ దేవుడు. కానీ నీకు ఇష్టం ఉంటే, నీవు కనీసం ఒప్పుకుంటే, నువ్వు డెసిషన్ తీసుకుంటే దాన్ని కొనసాగించేది దేవుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. కాబట్టి నువ్వు భయపడొద్దు, బాధపడొద్దు, నువ్వు కృంగిపోనవసరం లేదు. అయ్యో నేను చేయగలనా, నేను నిర్ణయం తీసుకుంటే ఉండగలనా, నా వల్ల అవుతుందా అన్న ఆలోచన మాత్రం ముందు పక్కన పెట్టి
దేవా ఇదిగో ఈరోజు నీ మాట వినబడుతుంది, నాకు సహాయం చేయని నువ్వు సిలువ మీద పరిశుద్ధాత్ముడి మీద నువ్వు ఆధారపడినప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది దైవజన్మ. ఈ శుద్ధీకరణ అనేది మరి మొట్టమొదటిగా పాపక్షమాపణ ద్వారా వస్తుంది, అలాగే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వస్తుంది. అంతేకాకుండా మరి దేవుని యొక్క వాక్యము మీద ఆధారపడడం వల్ల వస్తుంది. నాలుగవదిగా విధేయత ద్వారా కూడా ఈ శుద్ధీకరణ నీ జీవితంలోకి వస్తుంది. దైవ కార్యం పట్ల నీ విషయంలో నీ హృదయంలో విరిగి నలిగిన మనస్సుతో విధేయతతో దేవుని సన్నిధికి రావాలంట. నువ్వు ఎప్పుడైతే విధేయతతో ప్రార్థన చేస్తావో ఒక యాడెడ్ బ్లెస్సింగ్గా నీ జీవితం మారిపోతుందంట. ఇదొక ప్రొఫెటిక్గా ఈరోజు నేను రిలీజ్ చేస్తున్నాను. నువ్వు విధేయతతో చేసిన ప్రార్థనకి నువ్వు అసలు ఇంక శ్రమ పడకుండా, నాకు ఇది కావాలి అని అడగకుండా చాలా యాడెడ్ బ్లెస్సింగ్ అనేది నీ జీవితంలోనికి వచ్చేస్తుంది. కాబట్టి విధేయతతో ప్రార్థన చేసేవారిగా మనము మన లైఫ్ని మార్చుకోవాలి. చాలామంది అనుకుంటారు 1-2 ఆశీర్వాదాలు అంటే దేవునిలోకి వచ్చిన తర్వాత, లేకపోతే మరి ఏదో ఆశీర్వాదం దేవుడు ఇచ్చిన తర్వాత ఒక 10 ఆశీర్వాదాలు వచ్చాయనుకోండి, ఈ 10 ఆశీర్వాదాల్లోనే నా సంతోషం అంతా ఫిక్స్ అయిపోయి ఉంది అని అనుకోకూడదు. ఎందుకంటే నీ కొరకు 1000 ఆశీర్వాదాలు ఎదురు చూస్తున్నాయి. దేవుడు ఏమంటున్నాడంటే 1000 ఆశీర్వాదాలు గుండా దేవుడు నిన్ను నడిపిస్తాను అంటున్నాడు. మన కొరకు దాచి ఉంచిన ప్రతి మేలును కూడా మనం అనుభవించాలి. ఆ నిధులు మన కొరకు దేవుడు సిద్ధం చేసి ఉంచాడు. కాబట్టి నువ్వు సాటిస్ఫాక్షన్ అవ్వక్కర్లేదు, చాలు అని అనక్కర్లేదు. నీకు వచ్చే కొలది కూడా, నువ్వు ముందుకు వెళ్ళే కొలది కూడా దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. కానీ ఈ 50 దీవెనలు రాగానే చాలామంది తల పైకెత్తి చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యి చాలా గర్వం అయిపోతూ ఉంటారు. లేదు అంటే ఒక 100 దీవెనలు రాగానే ఇంకా చాలే, చాలా దేవుడు బ్లెస్ చేశాడండి, ఇంకా చాలు, మాకు అవసరం లేదు, ఇంకా అంత అవసరం లేదులేండి అని అంటారు. కానీ నువ్వు ఒకవేళ అలా అనుకుంటే ఆ 100 దీవెనల దగ్గర ఆగిపోతావు. కానీ 1000 ఆశీర్వాదాలు పొందుకోవాల్సిన వారు, 1000 దీవెనలు కావాలనుకునేవారు వినయ మనసుకుతో ముందుకు సాగిపోతారు. ఈ 1000 ఆశీర్వాదాలు కావాలనుకునేవారు కలిగిన దాన్ని బట్టి స్తుతిస్తారట. రాబో కాలంలో కలిగిన ఆశీర్వాదం కొరకు హృదయాన్ని సిద్ధపరుస్తూ ముందుకు వెళ్ళిపోతారంట. ఇలాంటి పొజిషన్లో నువ్వు, నేను, మన సంఘం అంతా ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ కూడా కట్టబడాలని యేసు రక్తంలో సీల్ చేస్తున్నాను. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలని పౌలు ద్వారా మనం నేర్చుకోవచ్చండి. అపోస్తులుడైన పౌలు ఎన్నో సంఘాలు కట్టాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఎంతో శ్రమ పడ్డాడు, చాలా ఆత్మ ప్రత్యక్షతలు కలిగిన వ్యక్తిగా, ఒక దైవజనుడిగా, అపోస్తులుడిగా పేరు పొందిన వ్యక్తిగా చూడొచ్చు. కానీ ఏ రోజు కూడా అపోస్తులుడైన పౌలు తనని తాను ఎప్పుడు కూడా హెచ్చించుకోలేదు, తనని తాను ఎప్పుడు కూడా గర్వంతో తను చూపించుకోలేదు. ఈ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. ఎన్ని శ్రమలు గుండా వెళ్ళినా, సిచ్యువేషన్ ఎలా ఉన్నా, ఆఖరికి తుఫాన్ వచ్చి మునిగిపోతున్నప్పుడు కూడా విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పౌలు. ఏ నెగిటివ్ను కూడా అక్కడే ఆగిపోయారే, ఏంటి ఇలా జరిగింది, నేను ఇంత బాగున్నాను కదా, అయినా ఏంటి దేవుడు చూడట్లేదని ఎప్పుడు అనుకోలేదండి. కొన్నిసార్లు కొట్టబడ్డాడు, తిట్టబడ్డాడు, అనేక శ్రమలు భరించినప్పుడు కూడా దేవుని ప్రేమను విడిచిపెట్టలేదు, దేవునికి ఇచ్చిన మాటను కూడా తను విడిచిపెట్టకుండా ముందుకు వెళ్ళిపోయాడు. కాబట్టే పౌలు అంత ఆత్మ ప్రత్యక్షత కలిగినటువంటి వ్యక్తిగా మనం చూడొచ్చు. యేసు నామాన్ని గొప్ప చేశాడంట. తన ద్వారా దేవుడు చేసిన కార్యములను బట్టి, తన యొక్క మహిమను బట్టి, తన ప్రెజెన్స్ని బట్టి, తన బ్రతుకున్నంత కాలం కూడా తన ద్వారా యేసు నామాన్ని గొప్ప చేశాడు. ఈరోజు అలాంటి మనస్తత్వం మనం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నిన్ను బట్టి యేసు నామం గొప్ప చేయబడాలి. నీ మాటను బట్టి, నీ చూపును బట్టి, నీ యొక్క క్యారెక్టర్ని బట్టి, నీ బిహేవియర్ని బట్టి నిన్ను చూసిన వారిని దేవుణ్ణి చూసే విధంగా మనం నడుచుకోవాలి. అట్లీస్ట్ ఈ వాక్యం తెలిసి, రక్షణ తెలిసిన క్రైస్తవులకే ఇలాంటి ఆలోచన లేకపోతే మనం అన్యులకి ఏం సువార్త చెప్తామండి? అనేక మంది క్రైస్తవులే ఇంకా చాలా చిన్న సమస్య రాగానే, చిన్న కష్టం రాగానే కృంగిపోతూ ఉంటారు. ఇంకా బలహీనమైపోయి దేవుడు ఏంటి చెయ్యట్లేదని చాలా విసిగిపోయి దేవునికి దూరం అయిపోయిన పరిస్థితులు ఎంతోమంది ఆడపిల్లలు, ఎంతోమంది మగపిల్లలు, యవనస్తులు ఎంతోమంది మాకు ఫోన్ చేసి చిన్న చిన్న సమస్యలకి చనిపోవాలనిపించడం, చిన్న చిన్న సమస్యలకే
ఇంట్లోంచి పారిపోవడం, పేరెంట్స్ని లెక్క చేయకపోవడం, ఇలాంటి పరిస్థితులు విన్నప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. మనము వాక్యాన్ని మన ద్వారా, మన లైఫ్ ద్వారా ఖచ్చితంగా ప్రాక్టికల్గా వాక్యాన్ని మన జీవితంలో చూపించాలి. దేవుడు నామము మన ద్వారా హెచ్చించబడాలన్నదే దేవుని యొక్క ఉద్దేశము. ఎప్పుడు ఆశీర్వాదం కోసమే ఎదురు చూడకూడదండి. ప్రతిసారి కూడా మరి ఇది కావాలి, అది కావాలి, ప్రభువా ఈ పని చేయి, ఆ పని చేయి, అదొక్కటే మన ప్రార్థన ఉండకూడదు. ఖచ్చితంగా సరి చేసుకునే మనసు కూడా మనము ప్రార్థించాలి. నువ్వు ఉపవాసం ఉంటే లిస్టు పెట్టుకొని ఇదంతా జరగాలని చేయడం తప్పేం కాదు. కానీ నువ్వు నీ ఒక హృదయం విధేయతలోకి వెళ్ళడానికి, నీ యొక్క హృదయము శుద్ధీకరించబడడానికి, నువ్వు పశ్చాత్తాపంతో ప్రార్థించడానికి నువ్వు ఖచ్చితంగా దేవుని దగ్గర సమయాన్ని గడపాలి. ఖచ్చితంగా నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. ఒక్కరోజు సమయం పెట్టుకొని ఉపవాసం ఉన్నా పర్లేదు, నీ శరీరాన్ని నువ్వు ఆహారం ఇవ్వకుండా, దేవా నన్ను సరిచేయి ప్రభా అని దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుడు దాన్ని బట్టి చాలా సంతోషిస్తాడు. నువ్వు ప్రార్థించి ఒకరోజు గడిపితే చాలా ఈజీగా ఆ క్యారెక్టర్ నీలోనికి దేవుడు పెడతా ఉంటాడు. అలాగే చర్చ్ ఇంపార్టెన్స్ అనేది మనం తెలుసుకోవాలి. సంఘం ద్వారా మరి దేవుని యొక్క దైవజనుడి ద్వారా వచ్చిన మాటకి నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు, కొన్ని నిబంధనలు, కొన్ని నిర్ణయాలు మనం తీసుకున్నప్పుడు, దైవపరంగా, దైవ వాక్యం పరంగా, మరి దైవ ఆసక్తి, దైవ కార్యాల పట్ల నీ హృదయంలో ఒక ఆసక్తిని కలిగి ఉంటే నీ పనులన్నీ కూడా దేవుడు చాలా ఈజీ చేస్తాడు. మొదట దేవుడు నీతిని, రాజ్యాన్ని వెతికినప్పుడు నీవేదైతే ఆశపడుతున్నావో ఊహించిన దానికన్నా అధికమైన మేలు నీ వెంట వచ్చేలాగా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి మన హృదయము దేనికి ఇంపార్టెన్స్ ఇస్తుంది, మన యొక్క ఆశ, మన యొక్క గోల్స్, మన యొక్క ప్రణాళిక ఏ విధంగా మనం సిద్ధపరచుకుంటున్నాం అన్నది ఖచ్చితంగా మనము ధ్యానించే అవసరత ఉందని దేవుని వాక్యం చెప్తుంది. ఒక డైరీ పెట్టుకోండి, ఒక డైరీ మెయింటైన్ చేయండి. మీ యొక్క పరిస్థితులన్నిటినీ కూడా దాని మీద రాసుకొని ప్రతిరోజు కూడా మీరు ప్రార్థించి, దేవా ఇదిగో ఈ పరిస్థితిలోంచి నన్ను విడిపించు ప్రభువా, అవి దేవుడు చేయడం మీరు చూస్తారు. నా కాలేజ్ టైంలో నేను ఎవరికి సువార్త చెప్పాలన్నా అవ్వదు, ఎందుకంటే వాళ్ళు ఏడిపిస్తారు. ఇంటర్లో అయితే ఉమెన్స్ కాలేజ్ చదివాం, కానీ డిగ్రీకి వచ్చేటప్పటికి కో ఎడ్యుకేషన్, ఎవరితో మాట్లాడాలంటే భయం. కానీ వాళ్ళకి సువార్త చెప్పాలని ఆశ ఉండేది నాకు. వీధిలో అయితే, ఇంట్లో అయితే, కుటుంబంలో అయితే ఏదోలా చెప్పేదాన్ని, కానీ కాలేజ్ టైంలో సువార్త ప్రకటించడానికి కూడా చాలా భయం అనిపించేది. అప్పుడు దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఒక థాట్ ఇచ్చాడు నాకు. డైరీ ఉండేది, డైరీ తీసుకొని వెళ్ళేదాన్ని. అది హిందువులైనా, ముస్లిమ్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, ఎవరికైనా నేనేమనేదానంటే, మీ ప్రాబ్లం ఇందులో రాయండి, అది ఎవ్వరికి చదవరు, నేను ఒక్కదాన్నే చదువుతాను, సో నేను ప్రార్థన చేస్తాను మీకోసం అంటే, ఒక్కొక్కరు అసలు డైరీని పక్కకు మార్చుకొని ప్రాబ్లమ్స్ రాయడానికి మొత్తం డైరీ నింపేశారు. డైరీ నింపిన తర్వాత మా క్లాసే కాకుండా వేరే గ్రూప్ వాళ్ళందరికీ తెలిసిపోయింది, ఆ బీకాంలో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిదే డైరీ ఉంది, ఆ డైరీలో ఏ ప్రాబ్లం రాసినా తీరిపోద్ది అని. సో వాళ్ళందరూ వచ్చి, వేరే క్లాస్ వాళ్ళు వచ్చి, మీ దగ్గర డైరీ ఉంటుందంట కదా, ఇస్తారా అంటే డైరీ అలా వెళ్తూ ఉండేది. అదంతా కూడా వచ్చిన తర్వాత నేను రోజుకి ప్రార్థన చేసేదాన్ని, ప్రభా వీరే సమస్యలు అయితే రాశారో వాటిని మీరు చేయండి ప్రభా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఒక్కొక్కరు వచ్చి నాకు సాక్ష్యాలు చెప్పేవారు. మీ డైరీలో రాసాం కదా, ఈరోజు ఇలా అయిందంటే అవన్నీ టిక్స్ పెట్టేసి దాన్ని అయినవన్నీ మళ్ళీ కొత్తవన్నీ రాసేవారు. అలాగా 3 years అండి, చాలా కష్టపడేదాన్ని. ఏదైనా ఏ సందర్భంలో కలిసినా ఖచ్చితంగా జీసస్ లవ్స్ యూ, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పండి, అదొక్కటే చెప్పేదాన్ని. కానీ ఆఖరిగా నేను డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి 38 మంది, మా కాలేజ్ మొత్తంలో 38 మంది బాప్తిసం తీసుకున్నారు. వాళ్ళెవ్వరు మాట వినరు, అసలు ఎవ్వరు కూడా వినే స్వభావం కలిగిన వాళ్ళు కాదు. కానీ బాయ్స్ అందరూ కూడా నా పక్షంగా నిలబడి రెడీమేడ్ సిస్టర్ అని పేరు పెట్టారు నాకు. ఈ అమ్మాయి ఎవరికి చెప్పకపోయినా సిస్టరే అని చెప్పి మా శామని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆయన కౌన్సిల్ చేసి మరి బాప్తీసాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అనేకులు సేవకులు అయిపోయారు. అంటే మనకు ఆశ ఉంటే, మనం డెసిషన్ తీసుకుంటే ఈ న్యూ ఇయర్ చాలా బ్లెస్సింగ్ ఇయర్గా మారబోతుంది. బెరాక ఆశీర్వాదం మన సంఘం మీద పని చేయబోతుంది.
కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈరోజు ఈ మొదటి వారంలో నువ్వు ఒక సమయం, ఒక నిర్ణయం తీసుకొని నువ్వు నిలబడు. నిన్ను నిలబెట్టి దేవుడు అనేక మందిని దేవుని వైపు త్రిప్పి ఒక మహిమగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. ఈ రోజున ఈ యొక్క శుద్ధీకరణ అనే అంశం ఎందుకు తీసుకున్నానంటే, మనము దేవునిలోకి వచ్చిన దగ్గర నుంచి ఒకవేళ శుద్ధీకరణ అవసరం లేకపోతే మనము యేసుప్రభుని నమ్ముకోవాల్సిన అవసరతే లేదు. పాప క్షమాపణ మనకి ఎందుకు అంటే, ఖచ్చితంగా ఇలాంటి జీవితం కలిగి ఉండి పరలోకం వెళ్ళాలనేది దేవుని యొక్క ఉద్దేశం అల్టిమేట్గా. కానీ ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి మనము కూడా అన్యుల వలె ఆలోచన చేసి వాక్యాన్ని చాలా లైట్ తీసుకొని చాలా ఇష్టానుసారమైన జీవితం జీవించడం మాత్రం కాదండి. కరోనా తర్వాత దేవుడు మనకి లైఫ్ ఇచ్చాడు. ఖచ్చితంగా నీ వంతు బాధ్యతని, నీ వంతు ఈ యొక్క దేవుడు నిన్ను ఎందుకైతే బ్రతికించాడో, నువ్వు తల్లి గర్భం ముందు ఎందుకు పుట్టావో, ఎందుకు దేవుడు ఇంత గొప్ప రక్షణకి పాత్రురాలుగా నిన్ను చేశాడు అంటే, దేవుడికి నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది, దేవుడికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. నువ్వు అందరికంటే ప్రత్యేకం కాబట్టే దేవుడు ఇంత గొప్ప రక్షణ నీకు అందించాడు. కాబట్టి ఎవరు కూడా మరి చాలా ఈజీగా తీసుకోవద్దు. చర్చ్ ఇంపార్టెన్స్ కూడా మీరు తెలుసుకోవాలి. అలాగే ఫ్యామిలీ ఇంపార్టెన్స్, మన కుటుంబాల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడండి. ఇక్కడ మనం చూసినట్లయితే పిలాతు మరి నేను దోషిని కాదని చేతులు కడుక్కుంటాడు యేసుప్రభు వారిని సిలువ వేసినప్పుడు. ఎందుకంటే తన భార్య ఫోన్ చేసి చెప్తుంది ఏమనంటే, మరి ఆయన నీతిమంతుడు నాకు రాత్రి కలలో కనిపించి చెప్పాడు, కాబట్టి నువ్వు ఏ పాపాన్ని కూడా దోషాన్ని కూడా నువ్వు కలిగి ఉండొద్దు అన్నప్పుడు వెంటనే తన భార్య మాట విని తన చేతులు కడుక్కొని దోషాన్ని కడుక్కుంటాడు. ఈరోజు మన ఇంట్లో, మన ఫ్యామిలీలో బుద్ధి చెప్పేవారు ఉండాలి, గద్దించేవారు ఉండాలి, క్రమంలో పెట్టేవారు ఉండాలి. వారి మాట నువ్వు విన్నప్పుడు నీకు ఆశీర్వాదకరంగా మారిపోతుంది. ఒకవేళ కొన్నిసార్లు ఫ్యామిలీ వాళ్ళ ద్వారాగానే దేవుడు నీతో మాట్లాడతాడు. అలాంటి సమయంలో నువ్వు ఒబే చేసి ఉండాలి. నేను మాట విన్ను అని నువ్వు అనుకుంటే చాలా నష్టపోతావు. కాబట్టి నీ జీవితంలో నువ్వు అడ్వైజ్ ఇచ్చేవారు, నీ లైఫ్లో ఒక అడ్వైజ్ తీసుకునేవారు కానీ, లేకపోతే నీ పరిస్థితిలో నీకొక ఫ్రెండ్గా, లేకపోతే నీకు కుటుంబంలో భార్య, భర్త, పిల్లల, తల్లి ఎవరో ఒకరు నీకు అడ్వైస్ చేసేవారు ఉండాలి. అలాంటి వారి ద్వారా కూడా దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు సేవ్ అవుతావు. చాలా విషయాల్లో దేవునికి దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. ఇలాగా పట్టించుకోలేదనుకోండి, అననీయ సఫీరాలాగా అయిపోతాం. అలాగే ఏ డెసిషన్ తీసుకున్నా వెనకాల వంత పలికి అలాగే అని భార్య వంత పలికింది. ఏమైంది? ఆఖరికి వారందరినీ మోసం చేశారు. దైవజనుడి మాటను గౌరవించలేదు. పరిశుద్ధాత్మను దుఃఖపరచడం వల్ల దేవుని ప్రత్యక్షం ముందు వారు నిలవలేకపోయారు. కాబట్టి నీవు ఒకవేళ తప్పు చేస్తే నిన్ను సరిచేసే వాళ్ళు ఉండాలి. ఒకవేళ నీ ఇంట్లో ఎవరైనా తప్పు చేసినప్పుడు సరిచేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అలా లేకపోతే అననీయ సఫీరాలాగా భర్త తీసుకునే నిర్ణయానికి భార్య సపోర్ట్ చేయడం వల్ల వారిద్దరు కూడా దేవుని యొక్క ఆ ప్రత్యక్షత ముందు నిలవలేకపోయారు. కాబట్టి ఒకరినొకరు గద్దించుకుంటూ ప్రేమించుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. ఈ న్యూ ఇయర్లో ఈ యొక్క శుద్ధీకరణ విషయంలో దేవుడు నీకు ఇచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే, ఇదివరకు రోజుల్లో నువ్వు ప్రేయర్ చేయాలంటే మధ్యవర్తి ఉండేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. సిలువ ద్వారా దేవుడు నీకు డైరెక్ట్ అయిపోయాడు. కాబట్టి ఆయన తండ్రి, ఆయన నీకు ఆదరణకర్త. నువ్వే పరిస్థితిలో ఏది మొరపెట్టినా వినడానికి సిద్ధంగా ఉన్న దేవుడిని కలిగి మనం జీవిస్తున్నాం. కాబట్టి ఈరోజు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకో.